నంద్యాల జిల్లా నందికొట్కూరులో శ్రీ లక్ష్మీ రంగనాథస్వామి రథోత్సవం వైభవంగా సాగుతుంది. ఏప్రిల్ 6న పూల సఫారీ ఉత్సవంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సేద తీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులకు నేరుగా స్వామి దర్శనం కల్పిస్తున్నారు. భక్తులకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా దేవాదాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. గ్రామం నందు వెలిసిన శ్రీ రంగనాథ స్వామి, లక్ష్మీ రంగనాథ స్వామి దేవస్థానం నుంచి స్వామివారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థానం తరపున అంటే దేవాదాయ ధర్మదాయ శాఖ తరపున ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోనే ప్రతి సంవత్సరం స్వామివారికి పూలలంకరణ, స్వామివారికి ప్రత్యేకంగా మల్లెపూల అలంకరణ, మల్లెపూల రంగనాథుడు అంటారు స్వామివారిని. అదేవిధంగా భక్తులకు వచ్చేవారికి కానీ, గ్రామ ప్రజలకు కానీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి వసతి కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ ఏమి ఇబ్బంది లేకుండా రంగనాథ స్వామి సేవలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. కర్నూలు జిల్లాలోనే పేరుగాంచినటువంటి జాతర తత్తూరు రంగనాథ స్వామి జాతర. ఇది ఏదైతే ఆనాడున్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఒక పండుగ లాంటి వాతావరణం. రేపు 13వ తారీఖున రథోత్సవం జరుగుతుంది. ఎందుకంటే రైతాంగానికి సంబంధించినటువంటి గడములు కానివ్వండి, పనికి సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు అక్కడ దొరికేటువంటి పరిస్థితులు. కానీ ఈనాడు కాలక్రమంలో అన్ని ఐరన్ వచ్చాయి కాబట్టి అయినా కూడా జాతర వాటికి ఉన్నటువంటి విశిష్టత తత్తూరు రంగనాథ స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ కాబట్టి ఆ జాతర